am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 4, Electrochemistry 1. In this video, here the topic discussed is conductometric titrations. Conductometric measurements have been frequently used in determining the endpoints of different types of titrations, viz. Titrations involving acid, alkali, displacement and precipitation reactions. సో కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ లేదా కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఫర్ డిటర్మైనింగ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ యొక్క ఎండ్ పాయింట్స్ డిటర్మైన్ చేయడానికి మనకి కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎలాంటి టైప్ ఆఫ్ టైట్రేషన్స్కి వీటిని యూజ్ చేసుకోవచ్చు అంటే టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్లోను ఇంకా డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్లో కూడా మనము ఈ కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. Thus, conductometric titrations may be defined as those titrations in which end point is detected with the help of conductivity measurements. So conductometric titrations ni manamu ela define chesukochu ante those titrations in which end point is detected with the help of conductivity measurements ni use chesi ఎండ్ పాయింట్ని డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట. ఏ టైట్రేషన్స్లో అయితే కండక్టివిటీ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేస్తామో ఆ టైట్రేషన్స్ని మనము కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అనేసి చెప్తున్నాం. Conductometric titrations are based on the fact that the conductance of a solution at a constant temperature depends upon the number and mobility of ions present in it. So conductometric titrations అనేవి దేని మీద బేస్ చేసుకుని చెప్తున్నాము అంటే కండక్టెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ అండ్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. సో సొల్యూషన్ యొక్క కండక్టెన్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నప్పుడు ఒక సొల్యూషన్ యొక్క కండక్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సొల్యూషన్లో ఉండే నెంబర్ ఆఫ్ అయాన్స్ మీద ఇంకా వాటి యొక్క మొబిలిటీ మీద డిపెండ్ అయ్యి మనకి కండక్టెన్స్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఈ ఫ్యాక్ట్ని బేస్ చేసుకునే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ని మనము చెప్పుకుంటాం అన్నమాట. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ తీసుకుంటే దాంట్లో నెంబర్ ఆఫ్ టైట్రేషన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి టైట్రేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని కూడా డిటర్మైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తున్నాం కదా. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ తీసుకుంటున్నాం ఫస్ట్. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ తీసుకుంటే మనకి అందులో 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉంటాయి. ఏంటవి అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు, అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్ వీక్ బేస్ అని ఇలా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉన్నాయి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ని కూడా మనము కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని వాటి యొక్క ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ టైట్రేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ ఏం తీసుకున్నాము ఇక్కడ అంటే HCl తీసుకుంటున్నాము. స్ట్రాంగ్ బేస్ వచ్చి NaOH తీసుకుంటున్నాం. ఇన్ దీస్ టైట్రేషన్స్ ఆల్కలీ సొల్యూషన్ ఈజ్ జనరల్లీ టేకెన్ ఇన్ ద బ్యూరెట్ and a known volume of the acid solution is taken in the conductivity cell placed in a thermostat to keep constant temperature throughout the titration. సో మనం ఈ టైట్రేషన్లో NaOH HCl తీసుకుంటున్నామని చెప్తున్నాం కదా. సో NaOH సొల్యూషన్ జనరల్గా ఎందులో తీసుకుంటున్నాము అంటే బ్యూరెట్లో తీసుకుంటాం బేస్ వచ్చి. ఇంకా నోన్ వాల్యూమ్ ఆఫ్ ది యాసిడ్ సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 20 ml ఆఫ్ HCl సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఎందులో తీసుకుంటున్నాము అంటే కండక్టివిటీ సెల్లో తీసుకుంటున్నాము. ఆ కండక్టివిటీ సెల్ని ఎందులో ప్లేస్ చేసుకున్నాము అంటే ఒక థర్మోస్టాట్లో ప్లేస్ చేసుకున్నాం. ఎందుకంటే టు కీప్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ అంతా అయ్యేంత వరకు కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఒక థర్మోస్టాట్లో పెట్టుకున్నాము. ద కండక్టెన్స్ ఆఫ్ ది యాసిడ్ సొల్యూషన్ ఈజ్ నోటెడ్ ఇనిషియల్లీ సిన్స్ ద యాసిడ్ సొల్యూషన్ కంటైన్స్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ H+ అయాన్స్ ఇట్స్ కండక్టివిటీ విల్ బి వెరీ హై. సో స్టార్టింగ్ మనకి తీసుకున్న యాసిడ్ యొక్క కండక్టెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది ఇనిషియల్ కండక్టెన్స్ని నోట్ చేసుకుంటాము. యాసిడ్లో మనకి HCl కాబట్టి అది అయాన్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఎట్లా కన్వర్ట్ అవుతుంది, H+ అయాన్స్ Cl- అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది. సో దాంట్లో మనకి H+ అయాన్స్ అనేవి ఫాస్ట్ మూవింగ్ అయాన్స్. సో ఫాస్ట్ మూవింగ్ H+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ ఇనీషియల్గా కండక్టెన్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే వెరీ హైగా ఉంటుంది అనమాట. కండక్టెన్స్ వాల్యూస్ అవి హై వాల్యూస్ వస్తాయి.
A certain amount of NaOH solution from the burette is added to the conductivity cell having hydrochloric acid solution. Then the following reaction takes place. సో ఇనీషియల్ కండక్టెన్స్ వాల్యూ ఆఫ్ ది యాసిడ్ని నోట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ది NaOH సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం. బ్యూరెట్లో ఉన్న NaOH సొల్యూషన్ని కండక్టివిటీ సెల్లో ఉన్న HClకి యాడ్ చేస్తాం. ఎంత యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఇక్కడ 1 ml యాడ్ చేస్తున్నాం అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు అక్కడ జరిగే రియాక్షన్ ఏంటి అంటే HClలో మనకి అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోతే ఏమి ఇస్తుందని చెప్పాము, H+ ప్లస్ Cl మైనస్ అయాన్స్ ఇస్తుంది. ఎక్కడ అంటే ఇవి యాసిడ్ నుంచి మనకు వచ్చినవి H+ Cl మైనస్. సో మనము NaOH యాడ్ చేస్తున్నాం, అది కూడా స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఏమవుతుంది, అయోనైజ్ అయిపోయి Na+ అయాన్స్ OH- అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి NaOH బేస్ నుంచి Na+ OH- అయాన్స్ వచ్చాయి. ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటి వస్తుందంటే విచ్ ఈస్ గివ్స్ రైస్ టు Na+ ప్లస్ Cl మైనస్ ప్లస్ H2O. సో ఇక్కడ మనకి అన్అయనైజ్డ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. Thus, note the addition of NaOH solution to the HCl solution replaces some of the fast moving H+ ions by the slow moving Na+ ions. With the result, conductance of the resulting solution will be lower that of the pure HCl solution. The actual conductivity is measured and noted. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, HClకి NaOH సొల్యూషన్ని స్మాల్ అమౌంట్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే HClలో ఉన్న H+ అయాన్స్ని NaOHలో ఉన్న Na+ అయాన్స్ అనేవి రీప్లేస్ చేస్తూ వెళ్తాయి. సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం H+ అయాన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాము, ఫాస్ట్ మూవింగ్ అయాన్స్ అనేసి చెప్పాం. సో ఈ ఫాస్ట్ మూవింగ్ అయాన్స్ని స్లో మూవింగ్ Na+ అయాన్స్ అనేవి రీప్లేస్ చేస్తూ వెళ్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది మనకి అంటే కండక్టెన్స్ వాల్యూస్ అనేవి స్లోగా డిక్రీజ్ అవుతూ వెళ్తాయి అనమాట. సో ఆ యాక్చువల్ కండక్టెన్స్ ఎంత వచ్చినాయి ఏంటి, మనము ఒక్కొక్క ml యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటి అంటే దాని కండక్టెన్స్ వాల్యూస్ ఎంత వచ్చాయి ఏంటి అనేది నోట్ చేసుకుంటూ వెళ్తాం. Thus, more and more H+ ions are replaced by Na+ ions with the addition of more and more NaOH from the burette to the conductivity cell, and hence the conductivity keeps on falling till all the H+ ions from HCl are replaced by Na+ ions from NaOH. The conductivity of the solution is measured after addition of every 1 ml of NaOH. సో మనకి 1 ml చొప్పున NaOH సొల్యూషన్ని మన తీసుకున్న యాసిడ్ HCl సొల్యూషన్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి, అక్కడ మన యాసిడ్లో ఉన్న H+ అయాన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి Na+ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతూ వెళ్తున్నాయి. సో అలా రీప్లేస్ అవుతూ వెళ్ళడం వల్ల కండక్టివిటీ వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే స్లోగా ఫాల్ అయిపోతూ వస్తున్నాయి, అంటే డిక్రీజ్ అయిపోతూ వస్తున్నాయి. ఎప్పటి వరకు డిక్రీజ్ అవుతాయి అంటే మనం తీసుకున్న సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్ అన్నీ కూడా NaOHలోని Na+ అయాన్స్ తోటి రీప్లేస్ అయ్యేంత వరకు కూడా మనకు ఆ కండక్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఆ కండక్టివిటీ ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ ఎవ్రీ 1 ml ఆఫ్ NaOH, ప్రతిసారి మనము ఒక 1 ml ఆఫ్ NaOHని యాడ్ చేస్తూ ఉంటాము. అలాగే స్టిర్ చేసి ఆ సొల్యూషన్ యూనిఫామ్గా ఉంచి అక్కడ కండక్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది ఏంటి అనేది ప్రతిసారి కూడా నోట్ చేసుకుంటూ ఉంటాము. When all of the H+ ions are replaced by Na+ ions, that is when the acid has been completely neutralized, further addition of NaOH will introduce the OH- ions, which are fast moving among all the ions present at this stage. సో మనకి మనం తీసుకున్న యాసిడ్లో ఉన్న H+ అయాన్స్ అన్నీ కూడా బేస్లో ఉన్న Na+ అయాన్స్ తోటి రీప్లేస్ అయిపోతే అంటే అక్కడ ఏం జరుగుతుంది, మనకి కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగిపోయినప్పుడు, కంప్లీట్ న్యూట్రలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం, ఫర్దర్గా ఇంకా NaOHని స్మాల్ అమౌంట్స్లో యాడ్ చేస్తూనే ఉంటాం 1 ml చొప్పున. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మన సొల్యూషన్లో OH- అయాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో OH- అయాన్స్ ఎట్లా ఉంటాయి అంటే దీస్ ఆర్ ఆల్సో ఫాస్ట్ మూవింగ్ అయాన్స్. సో OH- అయాన్స్ అనేవి ఉండడం వల్ల అవి ఫాస్ట్ మూవింగ్ కాబట్టి మళ్ళీ కండక్టెన్స్ వాల్యూస్ ఏమవుతాయి మనకి అంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. సో OH- అయాన్స్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ అమాంగ్ ఆల్ ద అయాన్స్. ఆ సొల్యూషన్లో ప్రజెంట్ అయి ఉన్న మిగతా అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే Na+ అయాన్స్, Cl- అయాన్స్, అలాగే OH- అయాన్స్. వీటన్నిటిలోకి OH- అయాన్స్ అనేవి ఫాస్ట్ మూవింగ్ కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ మనకి కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి.
Thus, the conductivity of the solution increases and this goes on increasing with the addition of NaOH. సో ఇప్పుడు అదే కదా చెప్పుకున్నాము, కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది బై ది ఎడిషన్ ఆఫ్ ది NaOH సొల్యూషన్ అనేసి చెప్తున్నాం. ఇఫ్ the conductance values are plotted against the volume of the alkali added, the points will lie on two straight lines AB and BC. The point of intersection B of these two lines corresponds to the end point and hence gives the volume of alkali required for the neutralization of the given volume of the acid. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మనకు వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీ అగైనెస్ట్గా మనము ఒక గ్రాఫ్ని ప్లాట్ చేసుకుంటున్నాం. చేసినప్పుడు ఏమొస్తున్నాయి, మనకు అక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి అనమాట. ఆ స్ట్రైట్ లైన్స్ ఏమనుకుంటున్నాము, ఏబి అండ్ బీసీ అనుకుంటున్నాం. సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా మనకు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ని ఏమనుకుంటున్నాము, బి అనుకుంటున్నాం. ద బి పాయింట్ కరెస్పాండ్స్ టు ద ఎండ్ పాయింట్ అనేసి చెప్తున్నాం. అంటే అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీ రిక్వైర్డ్ ఫర్ ది యూటిలైజేషన్ ఆఫ్ ది గివెన్ యాసిడ్ అనేసి తెలుస్తుంది. మనం తీసుకున్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ ది బేస్ రిక్వైర్ అవుతుంది ఏంటి అనేది మనకు ఆ ఎండ్ పాయింట్ నుంచి తెలుస్తుంది అనమాట. దిస్ ఇస్ ద గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ కండక్టెన్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్. టూ స్ట్రైట్ లైన్స్ వస్తాయి అని చెప్పాం కదా, దీస్ ఆర్ ద టూ స్ట్రైట్ లైన్స్ ఏబి అండ్ బీసీ. ఈ రెండు లైన్స్ కూడా మనకి బి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ బి పాయింట్నే మనం ఏమనుకుంటున్నాము, ఈక్వివాలెన్స్ పాయింట్ అని చెప్తున్నాం. దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది, వాల్యూమ్ ఆఫ్ NaOH రిక్వైర్డ్ ఫర్ ది న్యూట్రలైజేషన్ ఆఫ్ ది HCl టేకెన్ అనేసి తెలుస్తుంది. అంటే మనం తీసుకున్న HClని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ NaOH రిక్వైర్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఈ ఎండ్ పాయింట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ వన్, టైట్రేషన్ ఆఫ్ ఏ వీక్ యాసిడ్ అగైనెస్ట్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఇప్పుడు మనము వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ తీసుకుంటున్నాం. సో వీక్ యాసిడ్ కింద ఏం తీసుకుంటున్నాము అంటే CH3COOH తీసుకున్నాం. స్ట్రాంగ్ బేస్ కింద ఏం తీసుకుంటున్నాము, NaOH తీసుకుంటున్నాం. The initial conductance of the acetic acid solution is low because of its poor dissociation. On adding NaOH solution, highly ionized sodium acetate is formed. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా తీసుకుంటున్నప్పుడు యాసిడ్ని కండక్టివిటీ సెల్లో తీసుకుంటున్నాము, ఇందాక తీసుకున్నట్టుగానే బేస్ని ప్యూరెట్లో తీసుకుంటున్నాము. సో కండక్టివిటీ సెల్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ యాసిడ్ యొక్క కండక్టెన్స్ని మెజర్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది దాని వాల్యూ అంటే లో వాల్యూస్ అనేవి వస్తాయి. ఎందుకు అంటే ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ కాబట్టి అది త్వరగా డిసోసియేషన్ జరగదు, కాబట్టి మనకు అక్కడ ఏంటి అంటే అయాన్స్ కింద డిసోసియేట్ అవ్వదు, కాబట్టి కండక్టెన్స్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, చాలా తక్కువ వాల్యూ అనేది ఉంటుంది. ఆన్ యాడింగ్ NaOH, హైలీ అయోనైజ్డ్ సోడియం ఎసిటేట్ ఈజ్ ఫార్మ్డ్. సో మనం తీసుకున్న యాసిడ్కి ఏం చేస్తున్నాము, బ్యూరెట్లో ఉన్న NaOHని 1 ml చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో 1 ml యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సోడియం ఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. NaOH స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఏమవుతుంది, అది అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోతుంది. Na+ అయాన్స్, OH- అయాన్స్. సో మనకు అక్కడ సోడియం ఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ రియాక్షన్ ఏంటి చూద్దాం. ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, CH3COOH+, ఇక్కడ మనకి బేస్లో నుంచి వచ్చిన Na++ OH- అయాన్స్, ఇవన్నీ రియాక్ట్ అయినప్పుడు మనకి రియాక్షన్ ఏంటి వస్తుందంటే విచ్ గివ్స్ రైజ్ టు CH3COO- Na++ H2O. The conductance goes on increasing with the addition of NaOH solution. సో ఈ సోడియం ఎసిటేట్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ కండక్టెన్స్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. When whole of the acetic acid taken in the conductivity cell has been neutralized, further addition of NaOH solution increases the conductance sharply because the addition of NaOH introduces the fast moving OH- ions. సో మనము తీసుకున్న కండక్టివిటీ సెల్లో తీసుకున్న ఎసిటిక్ యాసిడ్ మొత్తం కూడా కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోతే మనం యాడ్ చేసిన NaOH వల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫర్దర్గా మనం ఏం చేస్తాము, న్యూట్రలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా NaOH సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి షార్ప్గా. ఎందుకు అంటే NaOH యాడ్ చేయడం వల్ల మళ్ళీ మనకు అక్కడ ఏ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, మనకి OH- అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. OH- అయాన్స్ ఫాస్ట్ మూవింగ్ అయాన్స్ కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనకి కండక్టెన్స్ వాల్యూస్ అనేవి మళ్ళీ షార్ప్గా ఇంక్రీజ్ అవుతాయి. వెన్ కండక్టెన్స్ ఈజ్ ప్లాటెడ్ అగైనెస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఆల్కలీ యాడెడ్, two lines intersecting at the point B are obtained. The point of intersection, that is B,
corresponds to the end point and hence gives the volume of alkali required for the utilization of the given volume of acid. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, మనకు వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్ అంటే ప్రతిసారి మనము 1 ml ఆఫ్ NaOH సొల్యూషన్ ఎస్టిక్ యాసిడ్కి యాడ్ చేస్తాము, యాడ్ చేసి స్టిర్ చేసుకుని ఏం చేస్తాము, ఒక కాన్స్టెంట్ వాల్యూ అపియర్ అయినప్పుడు ఆ కండక్టెన్స్ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం కండక్టోమెట్రీ నుంచి. సో అలా నోట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి 1 ml ఆఫ్ NaOHని యాడ్ చేసుకుంటాము, దాన్ని వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్ని అన్నిటినీ కూడా నోట్ చేసుకుంటున్నాం. ఆ వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్ని వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీకి అగైనెస్ట్గా ప్లాట్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ కూడా 2 స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఏమనుకుంటున్నాం మనం ఇక్కడ బి అనుకుంటున్నాము, విచ్ యూస్ ద ఎండ్ పాయింట్ అనేసి చెప్తున్నాం. సో ఆ ఎండ్ పాయింట్ నుంచి మనకి ఇక్కడ కూడా ఏం తెలుస్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీ రిక్వైర్డ్ ఫర్ ది న్యూట్రలైజేషన్ ఆఫ్ ది గివెన్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్. మనం తీసుకున్న యాసిడ్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీ అవసరం అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఆ ఎండ్ పాయింట్ నుంచి. సో ఇప్పుడు ఆ గ్రాఫ్ ఏంటి అనేది చూద్దాం. కండక్టెన్స్ వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్కి గ్రాఫ్ గీసుకుంటున్నాం. గీసినప్పుడు ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయని చెప్తున్నాం కదా, అవి ఏంటి అంటే AB అండ్ BC అనే 2 స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఇవి రెండింటిని కూడా మనము ఎక్స్ట్రాపోలేట్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని B అనుకుంటున్నాము. అక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎండ్ పాయింట్ అనేది తెలుస్తుంది, విచ్ ఈస్ గివ్స్ ఈక్వివాలెన్స్ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ NaOH అవసరం అవుతుంది ఫర్ ది న్యూట్రలైజేషన్ ఆఫ్ ది ఎస్టిక్ యాసిడ్ టేకెన్ అనేసి తెలుస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న ఎస్టిక్ యాసిడ్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి ఎంత NaOH, ఎంత వాల్యూమ్ ఆఫ్ NaOH అవసరం అవుతుంది అనేది తెలుస్తుంది ఈ ఎండ్ పాయింట్ నుంచి. నెక్స్ట్ వన్, టైట్రేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అగైనెస్ట్ ఏ వీక్ బేస్. సో ఇప్పుడు ఏంటంటే మూడోది, స్ట్రాంగ్ యాసిడ్ని వీక్ బేసిడ్ తోటి టైట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందనే చూద్దాం. స్ట్రాంగ్ యాసిడ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, HCl తీసుకుంటున్నాము. అలాగే వీక్ బేస్ వచ్చి అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాము. ద కండక్టివిటీ ఆఫ్ ది HCl సొల్యూషన్ ఈజ్ ఇనిషియల్లీ హై because HCl is a strong electrolyte and dissociates to give the fast moving H+ ions. సో స్టార్టింగ్ మనం ఇక్కడ కండక్టివిటీ సెల్లో HClని తీసుకుంటున్నాము, నెక్స్ట్ బ్యూరేట్లో బేస్ తీసుకుంటున్నాము. తీసుకున్నప్పుడు ఇనీషియల్గా మనం తీసుకున్న యాసిడ్ యొక్క కండక్టెన్స్ని మెజర్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే హై కండక్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది. ఎందుకు అంటే HCl అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఏమవుతుంది, ఈజీగా డిసోసియేట్ అయిపోయి మనకి H+ అయాన్స్ Cl- అయాన్స్ ఇస్తుంది. సో H+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫాస్ట్ మూవింగ్ అయాన్స్ కాబట్టి ఏమవుతుంది మనకి కండక్టెన్స్ వాల్యూస్ తీసుకున్నప్పుడు హైగా ఉంటాయి ఇనీషియల్గా. However, when NH4OH solution is added to the HCl solution, the fast moving H+ ions are replaced by the slow moving NH4+ ions. Hence, the conductance of the solution decreases. సో మనం ఇక్కడ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది ఏం చెప్తున్నాము, వీక్ బేస్ కాబట్టి ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ని HClకి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, HClలో ఉన్న H+ అయాన్స్ అనేవి NH4+ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతూ వెళ్తున్నాయి. అంటే ఫాస్ట్ మూవింగ్ H+ అయాన్స్ స్లో మూవింగ్ NH4+ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతుంది. సో అలా రీప్లేస్ అవడం వల్ల ఏమవుతుంది అంటే కండక్టెన్స్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఈక్వేషన్ తీసుకుంటే రియాక్షన్ ఏమవుతుంది అంటే HCl తీసుకుంటాం, దాని నుంచి H+ Cl- అయాన్స్ ప్లస్ NH4OH గివ్స్ రైజ్ టు NH4+ Cl- H2O. So this is the reaction. The conductance goes on decreasing on the addition of NH4OH solution till whole of the H+ ions are replaced by NH4+ ions. సో మనము అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని 1 ml చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే HClకి ఏమవుతుంది, కండక్టెన్స్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఎప్పటి వరకు అలా డిక్రీజ్ అవుతూ వెళ్తాయి అంటే మనం తీసుకున్న యాసిడ్లో ఉన్న H+ అయాన్స్ అన్నీ కూడా బేస్లో ఉన్న NH4+ అయాన్స్ తోటి కంప్లీట్గా రీప్లేస్ అయ్యేంత వరకు మనకు అది డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. After the end point has reached, further addition of NH4OH will not cause any appreciable change in conductivity because it is a weakly ionized substance. సో మనము ఎండ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాము, ఫర్దర్గా ఇంకా బేస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం 1 ml చొప్పున. యాడ్ చేసినప్పుడు మనకు అక్కడ కండక్టెన్స్లో పెద్ద చేంజ్ ఏమీ కూడా కనిపించదు. ఎందుకు అంటే మనం అక్కడ వీక్ బేస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి అది అయనైజేషన్ అనేది ఫాస్ట్గా జరగదు కాబట్టి ఏమవుతుంది అక్కడ మనకి కండక్టెన్స్ వాల్యూస్లో చేంజ్ ఏమీ కనిపించదు. The curves obtained on plotting conductance against the volume of NaOH added is as shown. సో ఇక్కడ కూడా మనము వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్కి ఇంకా అలాగే వాల్యూమ్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్కి గ్రాఫ్ గీసుకుంటున్నాం. గీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి అనమాట. అవి ఎట్లా వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ ద
గ్రాఫ్ కండక్టెన్స్కిను వాల్యూమ్ ఆఫ్ NH4OHకి తీసుకున్నప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి అంటున్నాం కదా, వాటిని ఏమనుకుంటున్నాము ఏబి అండ్ బీసీ అనుకుంటున్నాము. ఈ రెండింటిని ఎక్స్ట్రాపోలేట్ చేసినప్పుడు బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ బి దగ్గరే మనకి ఈక్వివాలెన్స్ పాయింట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ రిక్వైర్ అవుతుంది ఫర్ ది న్యూట్రలైజేషన్ ఆఫ్ ది HCl యాసిడ్ అనేసి తెలుస్తుంది. నెక్స్ట్ 4th వన్, టైట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ అగైనెస్ట్ ఏ వీక్ బేస్. సో ఇప్పుడు మనము వీక్ యాసిడ్ వీక్ బేస్ తీసుకుంటున్నాం. వీక్ యాసిడ్ ఏం తీసుకుంటున్నాం అంటే ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. వీక్ బేస్ వచ్చి అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. కండక్టోమెట్రిక్ మెథడ్ ఈస్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ సచ్ టైట్రేషన్ బికాస్ దే డు నాట్ గివ్ ఏ షార్ప్ ఎండ్ పాయింట్ విత్ ఇండికేటర్స్. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ తీసుకున్నప్పుడు మనకి మెయిన్గా ఈ టైప్ ఆఫ్ టైట్రేషన్స్కి బాగా సూటబుల్ అవుతుంది. ఏంటి అంటే అక్కడ వీక్ యాసిడ్ వీక్ బేస్ ఏవైతే షార్ప్ ఎండ్ పాయింట్ ఇవ్వవో ఇండికేటర్స్ యూజ్ చేసినప్పుడు అలాంటి వాటికి కండక్టోమెట్రిక్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ద ఇనిషియల్ కండక్టెన్స్ ఆఫ్ ది ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ లో డ్యూ టు పూర్ డిసోసియేషన్ ఆఫ్ ది యాసిడ్. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, కండక్టివిటీ సెల్లో వచ్చి ఎసిటిక్ యాసిడ్ని తీసుకుంటున్నాం. ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ కాబట్టి డిసోసియేషన్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, మనకి కండక్టెన్స్ వాల్యూ తీసుకున్నప్పుడు ఇనిషియల్గా తక్కువ వాల్యూ అనేది వస్తుంది, లో వాల్యూస్ వస్తాయి. హౌఎవర్ ద కండక్టెన్స్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అమోనియం సాల్ట్. సో కండక్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే మనకి బేస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, 1 ml ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అమోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, అమోనియం ఎస్టేట్ ఫామ్ అవడం వల్ల కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఆఫ్టర్ ద ఈక్వివాలెన్స్ పాయింట్ ద కండక్టివిటీ రిమైన్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ బికాస్ ద ఫ్రీ బేస్ ఈజ్ ఆల్సో ఏ వీక్ ఎలక్ట్రోలైట్. సో ఈక్వివాలెన్స్ పాయింట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాము, బేస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మనకు అక్కడ కండక్టెన్స్ వాల్యూస్లో చేంజ్ ఏమీ కనిపించదు, ఆల్మోస్ట్ కాన్స్టెంట్ వాల్యూసే వస్తాయి. ఎందుకంటే మనం తీసుకుంటున్న బేస్ కూడా వీక్ బేస్ కాబట్టి అక్కడ మళ్ళీ మనకి ఫర్దర్గా కండక్టెన్స్లో చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. ద ఎండ్ పాయింట్ ఈజ్ క్వైట్ షార్ప్ అండ్ అబ్టైన్డ్ బై ది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది 2 కర్వ్స్. సో మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది ఎట్లా వస్తుంది అంటే 2 కర్వ్స్ వస్తాయి కదా మనకి గ్రాఫ్ గీసుకున్నప్పుడు, వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్కిను ఇంకా వాల్యూమ్ ఆఫ్ బేస్కి గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఇక్కడ కూడా 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనకు ఈక్వివాలెన్స్ పాయింట్ అనేది చెప్తున్నాం. ఆ పాయింట్ నుంచి మనకి ఇక్కడ షార్ప్ ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. సో దీనికి గ్రాఫ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే కండక్టెన్స్కిను వాల్యూమ్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్కి గ్రాఫ్ గీసుకున్నప్పుడు ఇట్లాగా 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అవి ఏంటి అంటే ఏబి అండ్ బీసీ అని అనుకుంటున్నాము. ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఆ పాయింట్ని బి అనుకుంటున్నాము. సో ఈ బి నుంచి మనకి ఈక్వివాలెన్స్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ బి నుంచి ఏం తెలుస్తుంది అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది అవసరం అవుతుంది ఫర్ ది న్యూట్రలైజేషన్ ఆఫ్ ది ఎసిటిక్ యాసిడ్ అనేసి తెలుస్తుంది. సో ఇండికేటర్స్ని యూజ్ చేసి ఎక్కడైతే మనం షార్ప్ ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేయలేమో ఆ టైప్ ఆఫ్ టైట్రేషన్స్కి ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లేదా కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్, 5th ది titration involving precipitation reactions. The most common example of this type of titration is that of AgNO3 solution against KCl solution. The reaction involved by the addition of KCl from the burette to the AgNO3 solution may be represented as. సో ఇక్కడ మనకి కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ తీసుకుంటే ఇప్పటి వరకు యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఎలా యూజ్ అయినాయి, ఎండ్ పాయింట్ డిటెక్ట్ చేయడానికి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టైట్రేషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ విత్ KCl అనేసి చెప్తాం. సో AgNO3 సొల్యూషన్ని KCl సొల్యూషన్ తీసుకుని ఆ రెండింటిని రియాక్ట్ చేస్తున్నాము. రియాక్షన్లో ఏమవుతుంది అంటే బ్యూరెట్లో ఏం తీసుకుంటున్నాము అంటే KClని తీసుకుంటున్నాము, ఇంకా AgNO3 సొల్యూషన్ ఏమో కండక్టివిటీ సెల్లో తీసుకుంటున్నాం. ద రియాక్షన్ ఇన్వాల్వ్డ్ బై ది ఎడిషన్ ఆఫ్ KCl ఫ్రమ్ ది బ్యూరెట్ టు ద AgNO3 సొల్యూషన్ మే బి రిప్రజెంటెడ్ యాజ్. సో KCl సొల్యూషన్ బ్యూరెట్ నుంచి AgNO3 సొల్యూషన్కి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగే రియాక్షన్ ఎట్లా వస్తుంది అంటే AgNO3 అనేది మనకి అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోయి Ag ప్లస్ అయాన్స్ ప్లస్ NO3 మైనస్ అయాన్స్ ఇస్తుంది. అలాగే KCl సొల్యూషన్ తీసుకున్నప్పుడు అది కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి డిసోసియేట్ అయిపోయి K ప్లస్ ప్లస్ Cl మైనస్ అయాన్స్ ఇస్తుంది. ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు విచ్ గివ్స్ రైజ్ టు AgCl ప్లస్ K ప్లస్ ప్లస్ NO3 మైనస్. సో AgCl అనేది ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ అనమాట, వైట్ ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది.
Since the mobility of potassium and silver ions is nearly similar, replacement of Ag plus ion by K plus ion will not affect the conductance of the solution. Hence, the conductance will remain more or less constant till the end point is reached. So, మనకి ఇక్కడ AgNO3 సొల్యూషన్కి KCl సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, AgNO3లో ఉన్న Ag ప్లస్ అయాన్స్ KClలో ఉన్న K ప్లస్ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతూ వెళ్తుంది. సో అలా రీప్లేస్ అవ్వడం వల్ల మనకు అక్కడ కండక్టెన్స్లో పెద్ద చేంజ్ అనేది ఏమీ ఉండదు. ఎందుకు అంటే Ag ప్లస్ అయాన్స్ యొక్క మొబిలిటీ అలాగే K ప్లస్ అయాన్స్ యొక్క మొబిలిటీ రెండు కూడా నియర్లీ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి కండక్టెన్స్ వాల్యూస్లో చేంజ్ ఏమీ ఉండదు. హెన్స్ ద కండక్టెన్స్ విల్ రిమైన్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ టిల్ ద ఎండ్ పాయింట్ ఈజ్ రీచ్డ్. సో ఎండ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి కండక్టెన్స్లో పెద్ద చేంజ్ అనేది ఏమీ కూడా ఉండదు అనమాట. However, when more KCl is added progressively after the end point, the conductance starts increasing because the addition of excess of KCl introduces the ions of K plus and Cl minus. సో ఎండ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాము, బ్యూరేట్ నుంచి KCl సొల్యూషన్ 1 ml చొప్పున యాడ్ చేసుకుంటూనే వెళ్తాం. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఇంకా ఎడిషన్గా KCl ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏ అయాన్స్ ఇంకా ఇంట్రడ్యూస్ అవుతుంది, మనం తీసుకున్న ఉన్న సొల్యూషన్లో K ప్లస్ అయాన్స్ ఇంకా Cl మైనస్ అయాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో ద కర్వ్స్ అబ్టైన్డ్ ఆర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ కూడా మనకి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏమైంది, దేనికి గ్రాఫ్ గీసుకుంటున్నాము అంటే కండక్టెన్స్ వాల్యూస్కిను ఇంకా వాల్యూమ్ ఆఫ్ KClకి గ్రాఫ్ గీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కూడా 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఏంటంటే AB అండ్ BC అనేవి ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకు అక్కడ పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని B అనుకుంటున్నాము, అది మనకి ఈక్వివాలెన్స్ పాయింట్ అవుతుంది. సో దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ KCl కావాలి మనం తీసుకున్న AgNO3 న్యూట్రలైజ్ చేయడానికి అనేది తెలుస్తుంది అనమాట. AgCl ప్లస్ K ప్లస్ ప్లస్ NO3 మైనస్ ప్లస్ K ప్లస్ ప్లస్ Cl మైనస్. మనకు ఫస్ట్ జరిగిన రియాక్షన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్కి మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే న్యూట్రలైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్సెస్గా K ప్లస్ ప్లస్ Cl మైనస్ అంటే KCl యాడ్ చేయడం వల్ల K ప్లస్ అయాన్స్ Cl మైనస్ అయాన్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యింది. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. However, note that the curves are different when NaCl is used in place of KCl. This is due to the difference in ionic mobility of the Na plus and K plus ions. సో మనం ఇక్కడ KCl ప్లేస్లో NaCl కనుక తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి కండక్టెన్స్లో చేంజెస్ అనేవి వస్తాయి, కర్వ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎందుకు అంటే అయానిక్ మొబిలిటీ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ K ప్లస్ అయాన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కర్వ్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి. రీకాల్ దట్ అయానిక్ మొబిలిటీస్ ఆఫ్ ది Ag ప్లస్ అండ్ K ప్లస్ అయాన్స్ ఆర్ నియర్లీ ఈక్వల్. ద కండక్టెన్స్ డస్ నాట్ ఆల్టర్ ఆన్ ది ఎడిషన్ ఆఫ్ KCl సొల్యూషన్ టు AgNO3 సొల్యూషన్. దట్ ఈస్ వెన్ Ag ప్లస్ అయాన్స్ ఆర్ రీప్లేస్డ్ బై K ప్లస్ అయాన్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన రియాక్షన్లో ఏంటి అంటే Ag ప్లస్ అయాన్స్కి ఇంకా K ప్లస్ అయాన్స్కి మొబిలిటీ సేమ్ ఉంటుంది కాబట్టి Ag ప్లస్ అయాన్స్ని K ప్లస్ అయాన్స్ని రీప్లేస్ చేసినా కూడా కండక్టెన్స్ వాల్యూస్లో ఏ చేంజ్ రాలేదు. However, the ionic mobility of Na plus ion is significantly less than that of the Ag plus ions. Addition of NaCl to AgNO3 solution will progressively replace the fast moving Ag plus ions by the slow moving Na plus ions. Consequently, the conductance goes on decreasing till all the Ag plus ions are replaced by Na plus ions. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, Na plus ions యొక్క మొబిలిటీ Ag plus ions యొక్క మొబిలిటీ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తున్నాం కదా. సో ఎట్లా ఉంటుంది అంటే Na plus ions యొక్క మొబిలిటీ తీసుకున్నప్పుడు తక్కువగా ఉంటుంది అండ్ కంపేర్ టు Ag plus ions. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, AgNO3 సొల్యూషన్ తీసుకుని బ్యూరెట్లో నుంచి NaCl సొల్యూషన్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు AgNO3లో ఉన్న Ag plus ions అనేవి Ag ప్లస్ అయాన్స్ NaClలో ఉన్న Na ప్లస్ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతూ వెళ్తున్నాయి. సో Ag ప్లస్ అయాన్స్ అనేవి ఫాస్ట్ మూవింగ్ అయాన్స్, Na ప్లస్ అయాన్స్ అనేవి స్లో మూవింగ్ అయాన్స్ కాబట్టి ఈ ఫాస్ట్ మూవింగ్ Ag ప్లస్ అయాన్స్ స్లో మూవింగ్ Na ప్లస్ అయాన్స్ తోటి రీప్లేస్ అవ్వడం వల్ల మనకి కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయి, స్లోగా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఎప్పటి వరకు అలా డిక్రీజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న AgNO3లో ఉన్న Ag ప్లస్ అయాన్స్ అన్నీ కూడా Na ప్లస్ అయాన్స్ తోటి కంప్లీట్గా రీప్లేస్ అయ్యేంత వరకు కండక్టెన్స్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. After the end point, the conductance increase sharply because of the introduction of free Na plus and Cl minus ions by the addition of further amount of NaCl. So end point
రీచ్ అయిన తర్వాత కండక్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, షార్ప్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది షార్ప్గా అంటే మనం ఏం చేస్తున్నాం, ఎండ్ పాయింట్ వచ్చిన తర్వాత కూడా బ్యూరెట్ నుంచి NaCl సొల్యూషన్ని స్లోగా 1 ml చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మన సొల్యూషన్లో Na+ ఇంకా Cl- అయాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతుంది. సో అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కూడా కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి గ్రాఫ్ తీసుకున్నప్పుడు కండక్టెన్స్కి ఇంకా వాల్యూమ్ ఆఫ్ NaClని తీసుకున్నప్పుడు ఇట్లాగా మనకి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని B అనుకుంటున్నాము. B దగ్గర మనకి ఈక్వివాలెన్స్ పాయింట్ అనేది వస్తుంది. ఈ పాయింట్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ NaCl అవసరం అవుతుంది ఫర్ ది టైట్రేషన్ ఆఫ్ ది AgNO3 అనేసి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, టైట్రేషన్ ఆఫ్ ఏ మిక్సర్ ఆఫ్ వీక్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ అగైనెస్ట్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ తీసుకుంటున్నాము అంటే యాసిడ్ మిక్సర్స్ తీసుకుంటున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ యొక్క మిక్సర్ తీసుకుని దాన్ని స్ట్రాంగ్ బేస్ తోటి టైట్రేట్ చేస్తున్నాం. సో ద అయనైజేషన్ ఆఫ్ ది వీక్ యాసిడ్ రిమైన్స్ సప్రెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్ బికాస్ ఆఫ్ ది కామన్ అయాన్ ఎఫెక్ట్. సో ఫస్ట్ మనము ఏంటి అంటే తీసుకుంటున్న వీక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ యొక్క అయనైజేషన్ని సప్రెస్ చేస్తుంది. ఏంటి అంటే స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ రెండింటిని మిక్స్ చేసుకుని మిక్సర్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏది మనకి కంప్లీట్ అయనైజేషన్ జరుగుతుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ అయనైజేషన్ జరుగుతుంది. ఎందుకు అంటే వీక్ యాసిడ్ అనేది అది కంప్లీట్గా డిసోసియేషన్ జరగదు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ యాసిడ్ ఉండడం వల్ల అది ఏం చేస్తుంది, వీక్ యాసిడ్ని సప్రెస్ చేస్తుంది అయనైజేషన్ అవ్వకుండా డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ అయాన్ ఉండడం వల్ల హెన్స్ ఎట్ ఫస్ట్ ఓన్లీ ద స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ న్యూట్రలైజ్డ్. ఫస్ట్ మనకి స్ట్రాంగ్ యాసిడ్ కంప్లీట్గా అయాన్స్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ న్యూట్రలైజ్ అయ్యేది కూడా స్ట్రాంగ్ యాసిడే న్యూట్రలైజ్ అవుతుంది. ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ది వీక్ యాసిడ్ విల్ కమెన్స్ ఓన్లీ వెన్ HCl హ్యాస్ బీన్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్. మనం తీసుకున్న HCl అంతా కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాతే అప్పుడు తీసుకున్న వీక్ యాసిడ్ ఏదైతే ఉందో ఎస్టిక్ యాసిడ్ అది న్యూట్రలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హెన్స్ హియర్ ఏ కర్వ్ ఆఫ్ ది టైప్ ABCD ఈజ్ అబ్టైన్డ్. ద పాయింట్ B corresponds to the end point for the complete neutralization of the strong acid and the point B corresponds to the end point for the complete neutralization of the mixer. సో మనకి ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నప్పుడు వచ్చిన కండక్టెన్స్ వాల్యూస్కి ఇంకా వాల్యూమ్ ఆఫ్ బేస్కి ABCD అనే కర్వ్ వస్తుంది. ఆ కర్వ్లో B పాయింట్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ HCl కంప్లీట్గా న్యూట్రలైజ్ అవ్వడానికి పట్టే వాల్యూమ్ ఆఫ్ బేస్ని ఇండికేట్ చేస్తుంది. ఎండ్ పాయింట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్. అలాగే పాయింట్ C వచ్చి ఎండ్ పాయింట్ ఆఫ్ ది మిక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద కర్వ్. కండక్టెన్స్కి వాల్యూమ్ ఆఫ్ NaOHకి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అవి ఏంటంటే AB, BC అండ్ CD అనే స్ట్రైట్ లైన్స్. సో ఈ లైన్స్ని ఎక్స్ట్రాపోలేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్షన్ జరుగుతుంది, B దగ్గర C దగ్గర. సో B పాయింట్ ఏమంటున్నాము అంటే ఇవి రెండు కూడా ఈక్వివాలెన్స్ పాయింట్సే. B పాయింట్ ఏమంటున్నాము అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్ అనేసి చెప్తున్నాము. నెక్స్ట్ C పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ది మిక్సర్ అనేసి చెప్తున్నాం. అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆర్డినరీ టైట్రేషన్స్ని తీసుకుని కూడా మనము ఇప్పుడు వరకు చెప్పుకున్న టైట్రేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. యాసిడ్ బేస్ కానీ ప్రెసిపిటేషన్ కానీ వీటన్నిటిని. మరి కండక్టోమెట్రీ అంటే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి లేదా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్, కలర్డ్ సొల్యూషన్స్ వేర్ నో ఇండికేటర్ కెన్ బి యూజ్డ్ సాటిస్ఫాక్టరీలీ కెన్ బి సక్సెస్ఫుల్లీ టైట్రేటెడ్. సో ఆర్డినరీ టైట్రేషన్స్ చేసినప్పుడు అంటే క్లాసికల్ టైట్రేషన్స్లో మనము కలర్డ్ సొల్యూషన్స్ తీసుకుని టైట్రేట్ చేసినప్పుడు దాని యొక్క ఎండ్ పాయింట్ని షార్ప్గా డిటెక్ట్ చేయలేము. అలాంటివి కూడా మనం ఇక్కడ ఈ కండక్టివిటీ మీటర్ని యూజ్ చేసి సక్సెస్ఫుల్గా టైట్రేట్ చేసుకోవచ్చు. ద మెథడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్. ఈ కండక్టివిటీ మెథడ్ని వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుని కూడా దాని యొక్క ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ద మెథడ్ కెన్ బి యూజ్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ది టైట్రేషన్స్ ఆఫ్ వీక్ యాసిడ్స్ అగైనెస్ట్ వీక్ బేసెస్ విచ్ డు నాట్ గివెన్ ఏ షార్ప్ కలర్ చేంజ్ విత్ ఇండికేటర్స్ ఇన్ ఆర్డినరీ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. సో ఇది
మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్స్కి యూజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. వీక్ యాసిడ్ వీక్ బేస్ తీసుకుని జనరల్ టైట్రేషన్స్ చేసినప్పుడు వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ అక్కడ ఏంటి అంటే మనకి ఇండికేటర్ని యూజ్ చేసినా కూడా షార్ప్ ఎండ్ పాయింట్ అనేది మనము డిటెక్ట్ చేయలేము అక్కడ. ఎందుకంటే మనం తీసుకుంటున్నవి రెండు కూడా వీక్ యాసిడ్ వీకే కాబట్టి అవి కంప్లీట్గా అయనైజేషన్ జరగదు, రియాక్షన్ అనేది కంప్లీట్గా జరగదు, అక్కడ షార్ప్ ఎండ్ పాయింట్ డిటెక్ట్ చేయలేము. అలాంటి టైట్రేషన్స్ని ఇక్కడ షార్ప్ ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేసుకోగలము. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే నో స్పెషల్ కేర్ ఈజ్ నెసరీ నియర్ ద ఎండ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ. సో ఎండ్ పాయింట్ దగ్గర కేర్ఫుల్గా మెజర్ చేయాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ దేని నుంచి వస్తుంది, గ్రాఫ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వస్తుంది కాబట్టి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపీ అగర్వాల్. సెకండ్ వన్ అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై ఎట్కిన్స్. థర్డ్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై వైఆర్ శర్మ, కె రామారావు. ఫోర్త్ వన్ ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ బై ఎస్ గ్లాస్టన్. అండ్ ఫిఫ్త్ వన్ మోడర్న్ ఎలక్ట్రోకెమిస్ట్రీ బై జేఓఎం బోక్రిస్ అండ్ ఏకేఎన్ రెడ్డి. Next, frequently asked questions. Long answer type questions. First one, what are transport numbers? Describe Hittar's method for the determination of transport number of silver ions. Second one, state and explain Kohlrausch law. What are its applications? Third one, describe the Debye-Hückel theory of strong electrolytes. And fourth one, give an account of conductometric acid-base titrations. Short answer type questions. Next, దాంట్లో ఫస్ట్ వన్ డిఫైన్ ద టర్మ్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. సెకండ్ వన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. థర్డ్ వన్ డిఫైన్ ద టర్మ్స్ అయానిక్ కండక్టెన్స్, అయానిక్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఫోర్త్ వన్ స్టేట్ Ostwald's dilution law, what are its limitations. Fifth one, discuss Arrhenius ionic theory of electrolytic conduction, what are its limitations. These are the questions frequently asked in Unit 4. Thank you.